హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిఫ్టీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం నిఫ్టీలో. ఈరోజు మార్కెట్లో మనం చూస్తే ఇది వీక్ మూవ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. వీక్ మూవ్ అని మాట్లాడుకున్నాను. సో ఎందుకు మనం దాన్ని వీక్ మూవ్ అని మాట్లాడుకున్నామంటే, స్ట్రాంగ్ మూవ్ వచ్చేది మనకు లెవెల్స్. సో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి బయర్స్ వస్తే స్ట్రాంగ్ బయర్స్ వస్తారు. ఆర్ మనకి ఇక్కడ సెల్లింగ్ లెవెల్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తే స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తారు. సో బట్ మార్కెట్ అనేది స్ట్రాంగ్ బయర్స్ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ నుంచి రాలేదు కాబట్టి సో వీ కన్సిడర్ దిస్ మూవ్ యాజ్ ఏ వీక్ మూవ్గా మనం దీన్ని కన్సిడర్ చేసామన్నమాట. ఓకే, సో వీక్ మూవ్లో ఏం జరుగుతుంది అని అంటే, సో మనం పొద్దున్నే మాట్లాడుకున్నాం, ఈరోజు మార్కెట్ అనేది మనకు అగ్రెసివ్గా ఉండదు. ఓకే, సో మార్కెట్ అనేది వీక్ మూవ్ కాబట్టి, సో వీక్ మూవ్లో వచ్చే బయర్స్ స్ట్రాంగ్గా మార్కెట్ని అప్ సైడ్కి పుష్ చేయలేరు. సో మార్కెట్ అనేది కొంచెం దూరం వెళ్తుంది, అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్, ఇట్ విల్ యాడ్ సమ్ బయర్స్, మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది, అగైన్ బయర్స్ని తీసుకుంటుంది. ఇలాగ బై ఆన్ డిప్స్గా సో మార్కెట్ అనేది వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందని ఇప్పుడు కాదు మాట్లాడుకునేది, మార్నింగ్ 9:30 లోపే మనం మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, సో ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఈరోజు లైవ్ వెళ్ళి ఒకసారి పొద్దున చెక్ చేయండి అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ సినారియో. ఇలాగ మనకు మార్కెట్ ఉంటుందని ముందే తెలుసు. ఓకే, అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది మార్కెట్. మనకి వచ్చింది వీక్ బయర్స్ కాబట్టి లేజీగా మార్కెట్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉందని చెప్పి మనం మార్నింగే మాట్లాడుకున్నాం. సో ఈరోజంతా కూడా మార్కెట్ని అలాగే చూస్తున్నాం అనమాట. ఓకే, సో మార్కెట్లో ఈరోజు మనకు ఓపెన్ అయింది ఫ్లాట్ ఓపెనింగ్ కాబట్టి, ఓకేనా. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయినప్పుడు మనం మార్కెట్లో చేసుకునే ప్లాన్స్ ఏంటి, 2 సిఈ ట్రేడ్స్ కోసం వెయిట్ చేస్తాం అండ్ 1 పిఈ ట్రేడ్ కోసం మనం వెయిట్ చేస్తాం అన్నమాట. సో మార్కెట్లో మనం ఎక్కడెక్కడ సిఈ ట్రేడ్స్ చేసుకోవాలి, సో చూడండి, ఇక్కడ ఒక ఏరియా మాట్లాడుకున్నాం. సో ఏరియా బ్రేక్ అయితే సిఈ ట్రేడ్కి ప్లాన్ చేయండి అని చెప్పాం. సో మార్కెట్ కరెక్ట్గా ఎప్పుడైతే మనం చెప్పుకున్న లెవెల్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యాయో చక్కగా మనకి బెటర్గా మార్కెట్ బెనిఫిట్ చేసిందనమాట. సో చూడండి, ఈ స్ట్రైక్లో నేను చెప్పాను ఆల్రెడీ చూడమని. సో 104స్లో మనకి ఏరియాస్లో బ్రేక్అవుట్ వస్తే సో తీసుకోండి అని చెప్పాను. సో ఇదేం చేసింది, మనకి వెరీ బెటర్ రివార్డ్స్ చేసింది అనమాట. అంటే నియర్ బై ఒక 35 పాయింట్స్ దాకా ఈ ఏరియాలో మార్కెట్ మనల్ని రివార్డ్ చేసింది అనమాట. ఓకే, సో 35 పాయింట్స్ 30 పాయింట్స్ వరకు మనకు వచ్చాయన్నమాట ఈ ఏరియాస్లో. సో ఇట్లాగా మనం డైలీ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం. సో మార్కెట్లో మనకి స్ట్రాంగ్ మూవ్ రావాలంటే, సో ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళి కొంచెం కిందకు వచ్చి బయర్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని న్యూ బయర్స్లో మార్కెట్ని తీసుకొని ఇలా పైకి వస్తుందంటే స్ట్రాంగ్గా మార్కెట్ మూవ్ అవుతుంది, ఎక్కువ పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పాం. బట్ ఈ సినారియో అయితే ఈరోజు మనకి మార్కెట్లో ఫుల్ఫిల్ అవ్వలేదు అనమాట. ఒకవేళ పీ ట్రేడ్స్ చేసుకోవాలంటే, సో చెప్పాం కదా, బయింగ్ లెవెల్లో బయర్స్ రాకపోతే ఇక్కడ మీరు సీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాం. బట్ మార్కెట్ కూడా ఆపర్చునిటీ ఇవ్వకుండానే ఈరోజు మనకి వీక్ బయర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు, ఒక 2 క్యాండిల్స్ని మూవ్ చేయగలిగారు. మళ్ళీ మార్కెట్ డీప్గా కరెక్షన్కి వచ్చింది, మళ్ళీ ఎస్టర్డే లోస్ దగ్గర న్యూ బయర్స్ జాయిన్ అయ్యారు. సో ఒక డీసెంట్ మూవ్ చేసింది. సో ఇంకా డే అంతా కూడా సైడ్ వేస్లోనే ఉందన్నమాట. సో ఈరోజు ఆప్షన్ బయర్స్ డే కాదని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ బయర్స్కి మార్కెట్ ఈరోజు ఒకే ఆపర్చునిటీ ఇచ్చిందనమాట. సో ఈ ఒక్క ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకొని ట్రేడ్ చేసి కానీ ఉండుంటే సో మనకి అరౌండ్ ఒక 30+ పాయింట్సే ఈరోజు మనకు వచ్చి ఉండేవన్నమాట. సో డైలీ నిన్నైతే మనకి 3 టైమ్స్ ఆప్షన్ బయర్స్కి ఆపర్చునిటీ ఇచ్చింది ట్రేడ్ చేసుకోవడానికి. బట్ ఈరోజు అయితే అలాంటి ఆపర్చునిటీ మార్కెట్ ఇవ్వలేదు, ఒకే ఒక ఆపర్చునిటీ ఇచ్చిందనమాట. సో ఎప్పుడు కూడా ట్రేడ్ చేసేదానికి మనం పొద్దున్నే వచ్చేసి నాకు ఫస్ట్ క్యాండిల్లోనే నా ట్రేడ్ అయిపోవాలి, సెకండ్ క్యాండిల్లోనే నా ట్రేడ్ అయిపోవాలి, ఫస్ట్ 1 అవర్లోనే నా ట్రేడ్ అయిపోవాలి, ఫస్ట్ 30 మినిట్స్లోనే నా ట్రేడ్ అయిపోవాలనుకుంటే మనం చేసే 10 ట్రేడుల్లో 7 ట్రేడ్స్ ఫెయిల్యూర్ ట్రేడ్సే అవుతాయి అన్నమాట. సో ఎందుకు అలా అవుతాయి అని అంటే, మనం ప్రాపర్ సెటప్ లేకుండా ఈ బిగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ట్రేడ్లోకి వెళ్ళి ఉంటే దిస్ ఈజ్ ద లాస్ అనమాట. ఓకే, సో ఈ
ఈ రెడ్ క్యాండిల్ని చూసి ఇంకంతా ఫాల్ అని చెప్పి ట్రేడ్ తీసుకొని వెయిట్ చేసి ఉంటే అగైన్ రివర్సల్ అనమాట. మార్కెట్ని మనం అర్థం చేసుకోవాలి, క్యాండిల్స్ని చూసి కాదు మనం మార్కెట్ని అర్థం చేసుకోవాల్సింది. సో బయర్స్ వచ్చే ఏరియా ఎక్కడ, సో ఎక్కడ బయర్స్ వస్తారు, సో ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్లో సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేసుకోగలం అనేది ఒక క్లారిటీ లేకుండా పొద్దునే నా ట్రేడ్ అయిపోవాలని ట్రేడ్స్ చేస్తే సక్సెస్ ట్రేడ్స్ కంటే ఫెయిల్యూర్ ట్రేడ్స్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. పొద్దున్నే ట్రేడ్ చేసేస్తాం సక్సెస్ అవ్వాలని, అది ఫెయిల్ అయిందంటే ఈవినింగ్ వరకు మల్టిపుల్ ట్రేడ్స్ చేసి ఆ మల్టిపుల్ ట్రేడ్స్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇట్లా క్లీన్ సెటప్. ఓకే, సో మనకి ఎక్కువ ఏం లేవు, వెరీ క్లీన్ సెటప్ అనమాట. ఈ క్లీన్ సెటప్ని మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది వెరీ ఈజీ ఫ్రెండ్స్. మార్కెట్ కష్టం కాదు, కష్టం ఎవరికంటే అర్థం కాని వాళ్ళకి. మార్కెట్ని మనం సులువుగా అర్థం చేసుకుంటే మార్కెట్ ఈజ్ వెరీ ఈజీ. సో ఎలాగ సులువుగా అర్థం చేసుకోవాలి, ఎలాగ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి, ఓకే, మీకు ఏదన్నా వెరీ గుడ్ కాన్సెప్ట్స్ మీకు కావాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వండి. నేను వెరీ గుడ్ సారీ ఫ్రెండ్స్, వెరీ గుడ్ కోర్స్ని నేను టీచ్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన మార్కెట్లో ఓన్లీ 3 లెవెల్స్ అనమాట. ఎక్కడి నుంచి సెల్లర్స్ వస్తారు, ఎక్కడి నుంచి బయర్స్ వస్తారు. ఓకే, సో ఏ జోన్లో మనము ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయకూడదు. సో ఈ 3 తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్, మనం వెరీ సక్సెస్ఫుల్ ట్రేడర్గా మార్కెట్లో లాంగ్ రన్లో మనం ఉండొచ్చు. తక్కువ క్యాపిటల్తో కూడా ఎక్కువ ప్రాఫిట్స్ కన్సిస్టెన్స్గా బుక్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా. సో ఎవరికైనా కోర్స్ రిలేటెడ్ క్వైరీస్ కానీ లేకపోతే కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డే, దట్స్ నాట్ ఫర్ ఆప్షన్ బయర్స్. మన ఆప్షన్ బయర్స్ రోజు కాదు మార్కెట్. ఒకే ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఇచ్చింది మార్కెట్, మిగతా అంతా కూడా సైడ్ వేస్లోనే ఉంది. ఓకే, సో ఒక 3 క్యాండిల్స్ పైకి వెళ్తే మళ్ళీ 2 క్యాండిల్ కిందకి, ఒక 2 క్యాండిల్ పైకి వెళ్తే కిందకి, సో ఇలాగ 3 క్యాండిల్స్ పైకి వెళ్తే మళ్ళీ కిందకి అనమాట. సో ఇలాంటి డేలో ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్స్ ఉండవు, ఇలాంటి డేస్లో ఆప్షన్ సెల్లర్స్కే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. నిన్న మంచి మూవ్ వచ్చింది కదా, ఈరోజు కూడా వస్తుంది, రేపు కూడా వస్తుందని బ్లైండ్గా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోకూడదు అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. సో మార్కెట్లో నేను ఇచ్చేది లైవ్ ఓన్లీ 10 o'clock వరకే ఇస్తాను. సో మిగతా టైం అంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఏవైనా క్వాలిటీ అప్డేట్స్ ఏమైనా ఉంటే, ఏదైనా మన సెటప్ని సాటిస్ఫై అవుతుంటే, ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ మనకి గుడ్గా అనిపిస్తే సో ఫర్దర్గా నేను టెలిగ్రామ్లో లీడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి అనమాట. ఓకే, సో ఈరోజుకి అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఆప్షన్ బయర్స్ డే కాదు, సో ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే. ఒకే ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, మిగతాదంతా కూడా మార్కెట్ సైడ్ వేస్లోనే ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫ్రెండ్స్, సో మనం చెప్పుకున్నాము, సో ఈ డే ఏ రోజైతే ఉందో అంటే October 7th అనమాట. సో October 7th ఏదైతే ఉందో ఇది వెరీ ఇంపార్టెంట్ డేగా మనం కన్సిడర్ చేసాం. సో దీన్ని హైస్ లోస్ మార్క్ చేసుకొని, సో ఎటువైపుకి బ్రేక్ చేస్తే మార్కెట్ అటువైపు ట్రేడ్ చేసుకోవచ్చు పొజిషనల్గా అని చెప్పాం. బట్ ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయితే మనకి ఎస్టర్డే డౌన్ సైడ్కి బ్రేక్ అయింది, కానీ ఈరోజు సిచ్యువేషన్ మనం చూస్తే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిందనమాట. ఓకే, సో ఈ రివర్సల్ని మనం తీసుకోవచ్చా, ఈ రివర్సల్ని మనం ఎలాగ ట్రీట్ చేయాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్. సో ఈ బ్రేక్అవుట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ ఆపోజిట్ ఎండ్ ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్ ఏరియా అనమాట. ఓకే, మార్కెట్ ఈ ఏరియాస్ని హిట్ చేస్తే ఇంకా లేదనమాట పొజిషనల్ ట్రేడింగ్, ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే. ఓకే, సో లేదు మార్కెట్ మళ్ళీ రేపు డౌన్ సైడ్ మూవ్ ఇస్తే ఒక 100% మనం ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి ఈ డేని మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే దాని హైస్ దాని లోస్ మార్క్ చేసుకొని, సో ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ప్రైస్ వస్తే ఆపోజిట్ సైడ్ స్టాప్ లాస్, ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేయాలి. ఓకే, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో October 7th యొక్క ఇంపార్టెన్స్ అనమాట, వన్ థింగ్. అండ్ లాస్ట్ వచ్చేసరికి రేపు మనకు మార్కెట్లో ఎలాంటి ఆపర్చునిటీ మార్కెట్ ఇస్తుంది,
రేపు ఎలాంటి ట్రేడ్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవాలో సో నేను ఒకసారి చెప్తాను, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, రేపటికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంది నిఫ్టీలో, సో రేపు మనకి ఏ సినారియో ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో రేపు ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి మార్కెట్లో సో దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట. 25,267 ఏదైతే చూస్తున్నామో ఇది మనకి సెల్లింగ్ లెవెల్. సో 24,957 బయింగ్ లెవెల్. సో ఇది వచ్చి మిడిల్ లెవెల్. ఇది మనకు మార్కెట్ అప్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, డౌన్ నుంచి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇలాగా ఈ లెవెల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో రేపు మనం ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ చూడాలి అంటే ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా సెల్లింగ్ ఏరియాస్కి వెళ్ళి ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ చేస్తుంటే మనం వెరీ గుడ్ సెల్లింగ్ ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్ రేపు ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ టుమారోస్ థింగ్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకొని మనం రేపు మార్కెట్ ఎలాంటి ఓపెనింగ్ మార్కెట్లో ఉంటుంది, సో ఎలాంటి ట్రేడ్స్ అనేవి మనం చేసుకోవాలో చూద్దాం అనమాట. సో రేపు మోస్ట్ పాసిబుల్లీ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఉండడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. ఓకే, సో గ్యాప్ డౌన్ ఉండడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. ఓకే,